హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ ఆమ్లెట్ వేసుకుందాం. దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవద్దు. పిల్లలు కూడా ఈజీగా వేసేసుకుంటారు. వాళ్ళకి ఒక్కసారి మనం ఇట్లా చేసి చూపిస్తే ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ అయితే పగలగొట్టుకొని వేసేసుకున్నాను. తర్వాత ఇట్లా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, మీతో కొన్ని చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇంట్లో ఉండి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా పౌడరు, కారం కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, ఇంకేం వద్దు. ఇట్లా యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ ఇట్లా విడిచిపెట్టినాక ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. పిల్లలు కూడా కారము తక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇట్లా ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ తిప్పేసుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఏం వేయకుండా సింపుల్గా సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కారం వేసుకుంటే చాలు.